తేలిన ఎమ్మెల్సీ బరి ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, మొత్తం 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ అండ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, అండ్ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ, ఈ 3 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది నిన్నటితో. సో దీంతో ఎవరెవరు పోటీలో బరిలో ఉన్నారన్నది లెక్క తేలిపోయింది. ఎంతమంది ఉన్నారు? కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో, అదే 4 జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది పోటీ ఉన్నారు. నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీలో ఉన్నారు. కరీంనగర్ను నిలుపుకోవాలి అన్న పట్టుదలతో కాంగ్రెస్, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో గతంలో జీవన్ రెడ్డి గారు గెలిచారు. ఆయన పదవీకాలం అయిపోవడంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఆ పోటీలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి, ఇండిపెండెంట్ కూడా పోటీ పడుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం పోటీలో లేదు. బీఆర్ఎస్ పోటీలోనే లేదు, అసలు కనీసం పోటీ కూడా చేయలేదు. 5 లక్షల మంది ఓటర్లు ఉన్న దగ్గర దాదాపుగా మెజారిటీ ఎమ్మెల్యేలు అదే నార్త్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ కూడా చేస్తలేదు అక్కడ. మళ్ళా మెదక్, సిద్దిపేట అన్ననే ఎవరిది? హరీష్ రావుదే. కేటీఆర్ది సిరిసిల్ల, కరీంనగరే. మీన గజ్వేలు, మెదక్ ఈ కేసీఆర్ నియోజకవర్గమే. మామ, అల్లుడు, ఎవరైనా కొడుకు, అల్లుడు, కొడుకు, తండ్రి, ముగ్గురు నియోజకవర్గాలు అక్కడే ఉన్నాయి. నిజామాబాద్లో గతంలో ఆమె కవిత ఎంపీగా పనిచేసిన ఆమె నేనే. మరి మొత్తం కుటుంబమే అక్కడి నుంచి ఉన్న తర్వాత మరి అక్కడ 5 లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు బరిలో లేరు? ఓడిపోతారని, ఎటు కాకుండా అవుతుందని, మళ్ళీ ఇది లోకల్ బాడీ సెలక్షన్లో ఎఫెక్ట్ చూపిస్తుందని. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5గురి మధ్య ప్రధాన పోటీ. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోరు. రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం గురువారం ముగిసింది. ఉపసంహరణ అనంతరం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఇవే జిల్లా ఉపాధ్యాయ స్థానంలో 15 మంది పోటీలో మిగిలారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్, మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 100 నామినేషన్లు దాఖలైతే పరిశీలనలో 32 తిరస్కరణకు గురైనాయి. గురువారం 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారట. సో ఇట్లా మొత్తానికి వీళ్ళు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ట్రయాంగిల్ పోటీ ఉన్నది. అక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, అండ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ, ఈ ముగ్గురి మధ్య పోటీ ఉన్నది. మరి ఎట్లా ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఓటు. ఫస్ట్ ప్రియారిటీలో 50% ఓటు వస్తే గెలిచినట్టు భావిస్తారు, రాకపోతే సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తారు. మరి ఇది సుదీర్ఘ ప్రాసెస్ అన్నమాట. ఇది మనం మళ్ళీ ఎలక్షన్ చూడలేదా? 4 రోజులు లెక్క పెట్టేదాన్ని. మరి ఈ ఎలక్షన్ ఎట్లుంటుంది అన్నది చూడాలి. అండ్ రెండోది టీచర్ ఎమ్మెల్సీ జస్ట్ ఒక 25,000 ఓట్లే ఉంటాయి. 25,000 ఓట్లే ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇక్కడ బీజేపీ నుంచి ఆయన మల్కా కొమరయ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని అంటే ఎవరికి అంటే అక్కడేం పోటీ చేయట్లేదు, ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి. బీజేపీ ఒకటే డైరెక్ట్గా అభ్యర్థిని పెట్టింది. సో ఆయన గట్టి పోటీ ఇస్తున్నాడు అక్కడ కొమరయ్య. దాంతోపాటు టీపీటీఎఫ్ నుంచి యూటీఎఫ్ మద్దతుతో అశోక్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇట్లా ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అసలు ఎవరికి మద్దతు లేదు, అసలు ఊసేయలేదు వాళ్ళది. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ పోటీలో ఉన్నారు. అక్కడ నిన్న కూడా మన దగ్గరకు వచ్చారు. ఆయన బహుజనవాదం బీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగిండు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిండు. దాంతోపాటు హర్షవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నాడు. ఇంకా చాలామంది పోటీ చేస్తున్నారు. మీరు కూడా పోటీలో ఉన్నారా? ఎక్కడి నుంచి రండి? మైక్ ఉందా? మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కరీంనగర్ అన్న, గ్రాడ్యుయేట్స్. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నుంచి. మీ పేరేంటి? మీరు? గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ అన్న. ఓకే. అప్పుడు ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ కానిస్టేబుల్ అన్న. శ్రీనివాస్ గౌడ్ నేను ఇద్దరం స్లోగన్స్ ఇచ్చి. ఓకే. అవునన్న. మొన్న ఎలక్షన్లో ఇండిపెండెంట్గా హరీష్ రావు మీద నిలబడ్డా అన్న. ఎక్కడ? సిద్దిపేటలో ఇండిపెండెంట్గా నిలబడ్డా. కానీ
పార్టీల కంటే ఎక్కువ నేను ప్రచారం చేసిన అన్న. సిద్దిపేటలో చాలా మంది తెలుసు. ఓకే. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్కు నాకు హరీష్ రావు ఎంత టార్చర్ చేసినా అంత టార్చర్ చేసిన అన్న. హరీష్ రావు మీకు తెలుసా నా సీన్కు అదే కదా మన సమైక్యాంధ్ర మీటింగ్ సంబంధించింది సెప్టెంబర్ 7 రోజు సమైక్యాంధ్ర మీటింగ్ లో మీరు జై తెలంగాణ స్లోగన్స్ ఇచ్చారు. మాకు ప్రమోషన్ ఇస్తామని చెప్పిండు, ఇది చేస్తామని చెప్పిండు, చాలా బాగా చూసుకుంటారు అనుకున్నాం. అయితే హాస్పిటల్ ఉన్నప్పుడు అందరు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్ అందరు వచ్చి కలుసుకుంటూ పోయారు. అరే వీడేంద్రబాయ్ కాంగ్రెస్ లో వస్తారని ఆలోచన చేసి అప్పుడే మాకు తెలియదు, మేము డ్యూటీ మైండెడ్ తెలంగాణ రావాలి అందరం చనిపోతురు అని, వచ్చే తెలంగాణ ఆపుతురు ఆంధ్రోలు అని చెప్పి ఉద్దేశం కొద్దీ మేము సీను నేను అన్నాం. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి పేరు వస్తుందని అప్పుడు గ్రహించుకొని హాస్పిటల్ ఇబ్బంది ఉంది మాకు, అరే హాస్పిటల్ రారా మీకు సన్మానం చేస్తామని చెప్పి బస్ స్టాండ్ తీసుకొచ్చిండన్న. దండ వేసిండు, అరే ఇదే అని చెప్పిండు, దండం పెట్టి పంపిండు. అంటే ఇక మాకు ఘోరం అన్న ఇక మమ్మల్ని అసలు మేము అనుభవించినంత నరకం ఎవరు అనుభవించలేదన్న. డ్యూటీలా ఏం చేసినా చిన్న షేవింగ్ తీసుకోకపోయినా, పాలిష్ చేయకపోయినా, డ్రెస్ మంచిగా లేకపోయినా మెమోలు ఇప్పించుడు. సస్పెండ్ సీను 3 సార్లు రాయను, నేను 5 సార్లు రాయన. ఇప్పుడు మీరు ఉన్నారా? లేదన్న, రిజైన్ చేసి మొన్న కొట్లాడి రిజైన్ చేసేసారు. జాబ్ మొన్న గట్టిగా నిలబడ్డా అన్న. నా కాన్సెప్ట్ ఒకటే అన్న, 2018లో కూడా విఆర్ఎస్ అన్నట్టు మీది విఆర్ఎస్. ఓకే. 2018లో ఓడిపోవాలని చెప్పి సిక్కు పెట్టి తిరిగిన అన్న, కాంగ్రెస్ ఫేవర్ చేసిన. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అంతా వల్ల గెలిచేది అన్న. వాస్తవానికి వీళ్ళు ఏం చేశారంటే ఓట్లు తీసేసారన్న. ఎవరైతే గెలుస్తారో వీళ్ళు కాంగ్రెస్ లేకపోతే వేరే పార్టీకి వేస్తారు అన్నప్పుడు వాళ్ళ నోట్లు తీసేసి గెలిచారన్న. ఓట్ల తీసేయడం వల్లనే గెలిచారు. ఇక తర్వాత సీనుకి వాళ్ళ కొడుకు ఇబ్బంది అయింది, మాకు ఇబ్బంది అయింది. ఇట్లా అయితే బాగుండదు, ఊకే మనం ఇట్లా సిక్కు పెట్టిపోతా ఉంటే సస్పెండ్ అవ్వడం మళ్ళీ ఇదంతా అని చెప్పి బాగా ఆలోచించి 4 సంవత్సరాలు ఇక ఏం చేయలేదన్న. 19th నుంచి ఏం చేయలేదు. 2013 ఎలక్షన్లో రిజైన్ చేసి డైరెక్ట్ ఇక ఇండిపెండెంట్ నిలబడ్డా. ప్రజల దగ్గర పోతేనే కదన్న. అవును. మరి ఎట్లా మీ లైఫ్ ఎట్లా, ఇప్పుడు ఏం పని చేస్తుంటారు ఎట్లా? నాన్న మ్యాట్రిమోని ఉంటుంది అన్న. ఓకే. 30 మంది దాకా ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. ఇక నాన్న చాదాడు అన్న అంతమంది. ఓకే. వ్యవసాయం కూడా నాన్న చేస్తాడు. 10 ఎకరాలు ఇప్పటికీ నాటేస్తాం. ఎక్కడ మీది? పెద్దలింగారెడ్డిపల్లి అన్న. ఓకే. ఉద్యమం టైంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అన్న మాది పెద్దలింగారెడ్డిపల్లి విలేజ్. 2001 ఆ మధ్యలో పెట్టినప్పుడు మా విలేజ్ నుంచి మంచికి రూపాయి ఇచ్చి చందాలు ఇచ్చి పార్టీ మేము ఫండింగ్ ఇచ్చినాం అన్నాం. అప్పటి నుంచి ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం. సరే వచ్చిన తెలంగాణ ఇట్లా ఆగుతుందని చెప్పి శ్రీనివాస్ గౌడ్ నేను అన్నాను. ఇట్లా కాదు వీళ్ళని ఓడగొట్టాలనే ఉద్దేశం కొద్దీ రిజైన్ చేసినామన్న. మొన్న మధు కూడా టికెట్ ఇస్తే కాంగ్రెస్లో చాలా పని చేసినామన్న. ఓకే. వాస్తవానికి మధు గెలిచేటోడు అన్నాడు. 3 రావుస్ కలిసి కాంగ్రెస్లో ఉన్న రావుస్, నీలం మధు ముదిరాజ్ మా కమ్యూనిటీ అన్న. 3 రావుస్ అంటే పేర్లు కూడా చెప్తా. మైనంపల్లి కాంగ్రెస్లోనే ఉన్నాడన్న, హరీష్ రావు టీఆర్ఎస్ అన్న, రఘునందరావు బీజేపీ. వీళ్ళు 3 ఒకటే ఆయన గెలిపించుకున్నారు. నేను లైవ్గా తిరిగిన. ఇప్పుడు మీరు ఇందులో పోటీ చేస్తున్నారు కదా? అవునన్న. ఇప్పుడు మీకు మీరు గెలుస్తారని పోటీ చేస్తున్నారు, ఒక మెసేజ్ కోసమైనా పోటీ చేస్తున్నారు? మ్యాక్సిమం గెలవనీకే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంతా ఒకటవుతున్నామన్న. ఇప్పుడు పార్టీలు అంటే పార్టీ గెలిచిందని చెప్పుకుంటారన్న. ఇండిపెండెంట్ అంటే ప్రజలు గెలిచినట్టు అనే ఉద్దేశం కొద్దీ ఇండిపెండెంట్ అంతా మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మనమంతా పార్టీలు అంటే పైసలు ఉన్నది అయిపోయిందన్న. ఓకే. నేను కూడా కాంగ్రెస్ టికెట్ అడిగిన, పని చేసినా కాబట్టి మాదకు పని చేసినా కాబట్టి అడిగిన, పైసలు అడిగారు. నా దగ్గర ఎక్కడికైనా కానిస్టేబుల్ మొన్న కూడా ఎమ్మెల్యేకి నిలబడ్డా. ఓకే. అప్పులు ఉన్నాయి నాకు. మా అమ్మ బాబు కూడా తిడుతుర్రు, అరే నువ్వు ఇప్పటికీ చాలా దగ్గర అప్పులు తెచ్చినావు, అవి ఎట్లా తెరుతావు ఇట్లా తెరుతావు అంటే, అమ్మ సమాజం కోసం అప్పుడు జై తెలంగాణ మా అమ్మ, ఇప్పుడు సమాజం కోసం మనం నిలబడకపోతే ఎట్లుంటుంది బాపు అని వాళ్ళకి నచ్చజెప్పిన. వాళ్ళైతే ఇప్పటికైతే సపోర్టే ఉంది జర. ఇక మా ఫ్యామిలీకి తిరుగుతున్నారా? మొత్తం తిరుగుతున్నా అన్ని నియోజకవర్గాలు తిరిగి 4 జిల్లాలు తిరిగి అన్ని తిరగలేదన్న. తిరగాలంటే డబ్బులు అవసరం ఉంటుంది. మ్యాక్సిమం కొన్ని నా సరౌండింగ్ ఏరియా అంటే సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి ఇట్లా తిరుగుతున్నా. బైక్ ర్యాలీ మొత్తం పెట్టేసుకుంటున్నామన్న. కొందరు 10 మంది 20 మంది పిల్లలు, అప్పుడు నేను ఇండిపెండెంట్ నిలబడేటప్పుడు స్వచ్ఛందంగా 20 మంది పిల్లలు వచ్చారన్న. ఓకే. ఇప్పుడు ఆ బైక్ ర్యాలీ పెట్టి అంతా ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో మీరు మీ ఓటర్లను ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు? మాట్లాడుకోండి. మీరు పట్టభద్రులు కాదురా, ఒకటే నేను కోరుకున్నది ఏంటంటే, పట్టభద్రులు అంటే చదువుకున్న మేధావులు. మనం ఒకటే, ఓటుకు అమ్ముడు పోవద్దు. నా కాన్సెప్ట్ ఒకటే, పైసలు ఉన్నోళ్ళే పార్టీలు, పైసలు లేని వాళ్ళే పార్టీలు కావు. కార్యకర్తలంతా పేదోళ్ళు, కార్యకర్తలు అంటే పేదోళ్ళు, పైసలు లేని వాళ్ళు.
అంటే పార్టీ టికెట్ అడిగితే పైసలు అడుగుతారు, అంటే పైసలు లేనివానికి టికెట్ ఇయ్యరు. జెండాలు మోసుడు మాత్రమే కార్యకర్తల వంత అయిపోయింది. ఇప్పుడు నామినేట్ పదవులు కూడా పైసలు ఇస్తేనే నామినేట్ పదవులు ఇస్తారు. అంటే ఇంతవరకు సూడా చైర్మన్ ఇవ్వలేదన్న సిద్దిపేటలో. అంటే కాన్సెప్ట్ ఏందన్న, పైసలు కావాలి. ఎప్పటి నుంచో కార్యకర్తలు పాపం సిద్దిపేటలో అరెస్ట్ టార్చర్ చేయంగా కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారన్న. నంగునూరు యాదయ్య అంటన్నా, ఓకే, ఆయన మస్తు కష్టపడ్డాడు అన్న పార్టీ కోసం. ఆయన దగ్గర పైసలు లేవు, పైసలు ఇస్తే మీకు నామినేట్ పదవి ఇస్తామని. అంటే పార్టీలు అంటే పేదోళ్ళు జెండాలు మోయాలి, పైసలు ఉన్నోడు టికెట్ పోయాలి, మళ్ళీ వాళ్ళకి పని చేయాలి. ఆ కాన్సెప్ట్ కాకుండా ఖచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిస్తే ప్రజలు గెలిచినట్టు అన్న. నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలు గెలిచినట్టు. నేను ప్రజల దగ్గరికి ఎందుకు ఏ రకంగా పోతున్నా అంటే ప్రజల దగ్గర సమాన ఆర్థిక సమానత్వం ఉండాలన్న. విద్య, వైద్యము, ఉపాధి, న్యాయం, జస్టిస్ ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని నా విధానం అన్న. ఈ మూడు చేయడం వల్ల పేదోడు అవుతుండన్న, ధనికుడు అవుతుండు. ఈ మూడు అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని పట్టభద్రులను కోరుకుంటున్నా. పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో కాదు. ఇప్పుడు మీరు నిరూపించేది ఏంటంటే మీరు మాకు ఇది కావాలని చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోదు, గవర్నమెంట్ నిలబడదు. దీనివల్ల ఇప్పుడు ప్రజలు నిలబడాలని కాన్సెప్ట్ అన్న. ఇప్పుడు మాకు ఇవి కావాలి అని చెప్పి కాన్సెప్ట్ అన్న. ఒకటి వైద్యం వల్ల చిన్నగా సడన్గా యాక్సిడెంట్ అయితే 20 లక్షలు అవుతున్నాయి అన్న. సో ఇప్పుడు మీరు ఏ ప్రాధాన్యత ఓటు అడుగుతున్నారు జనాలు? ఫస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ అంటున్నారా? ఓకే. బీసీ అని ఇప్పుడు బీసీ కూడా ఉన్నారన్న. అత్యధికంగా నష్టపోయేది ఈ మూడిట్లలో నష్టపోయేది ఎక్కువ బీసీలు, ఎస్సీటీలు అన్న. ఓకే. మనకి ఇవి కావాలని చెప్పి ఈ ఎలక్షన్లు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ నేను ముందుకు వస్తున్నాను. ఎనీవే కంగ్రాచులేషన్స్ బ్రదర్, కలుద్దాం. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ ఆల్ ది బెస్ట్.